ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. సర్వాధికారి, సర్వకృపలకు నిలయమైన దేవా, నిన్ను ఘనపరుస్తున్నాము. నీవే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడవు, శ్రీమంతుడైన దేవుడవు. నిన్ను మహిమపరుస్తున్నాము తండ్రి. మా అందరి అపరాధముల కొరకే మీ కుమారుడని యేసుక్రీస్తుని అప్పజెప్పినందులకు నీ నామమునకు ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. ఆయనను మరణమును కప్పజెప్పి తదుపరి దినమున నీవు ఆయనను తిరిగి లేపినందులకై స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తులో ఆ జీవము మాకిచ్చినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ దినము మీరు మాకిచ్చినారు. ఈ దినమందు మీ నడిపింపును దయచేయండి, మీ ఆలోచనలు దయచేయండి, మీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు సహాయం చేయండి. నా ప్రభువా, ఈ దినమున మేము ఏ పనులు చేయవలసిందో నీ చిత్తమై ఉన్నది. నీ చిత్తములోనే మా పనులు భారము మీ చేతులకి అప్పచెప్తున్నాము. నీ ప్రియులు వడ్రం పని, తాపీ పని, అలాగే వేట, అలాగే ఆయా వ్యాపారాల నిమిత్తమై ఈ దినమున బయలుదేరుచుంటుండగా సహాయం చేయండి. అలాగే ఈ దినము పనులంతటిలో, వ్యాపారాలంతటిలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వ్యవసాయకులను దర్శించండి, బలపరచమని, వ్యవసాయములో దిగుబడులు బాగుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. నేడు ఈ వేళ సమయంలో నా ప్రభా, ప్రయాణాలంతటులు ఇది మొదలుకొని నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున నడిపించండి. గల్పలో ఉన్న సహోదరులను దర్శించండి నాయన. వారు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పనిచేసుకునే కృప దయచేయండి. ఒక పక్కన యుద్ధ వాతావరణము, మేఘాలు బాగుగా వీసుచున్నవి. నా ప్రభువా, సహాయం చేయండి. యుద్ధాలు నిర్వీర్యమవటానికి, యుద్ధములు ఆపబడటానికి నీ కృప దయచేయండి. ఫ్లైట్లు తిరుగుటకు సహాయం చేయండి. రమ్యనైన వెంటనే నీ బిడ్డలు చేయవలసిన ప్రయాణాల్లో మీ తోడు, మీ కాపుదల దయచేయండి. బిడ్డల వివాహాలు సెట్ చేసుకున్నారు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. నా ప్రభువా, మరి ఈ సమ్మర్ సీజన్లో పరీక్షల కొరకే విద్యార్థులు సిద్ధపడుతుంటుండగా మంచి మార్కులను సాధించుటకై సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలాలు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలు దయచేయమని వేడుకుంటున్నాం. నా ప్రభువా, ఆర్థికంగా వెనకబడిన వారు ముందుకెళ్ళుటకై నైనా ఆర్థిక బలాన్ని మీ నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంటిలో అందరూ సమాధానముగా ఉండుటకై సహాయం చేయండి. బిడ్డలలో కానీ పెద్దవారిలో కానీ వ్యసనములు ఎవరైతే ఉన్నారో వారు వ్యసనముల నుండి విడుదల పొందుకునే భాగ్యము దయచేయండి. భార్య భర్తలు ఇరువురు నమ్మకముగానే బ్రతుకుటకు, వారి వారి ధర్మములు జరిగించుకొనుటకును సహాయం చేయండి నాయన. ప్రతి విధమైన నీ కృప పిల్లలందరికీ, పెద్దవారందరికీ మీరు దయచేయండి నాయన. ఈ దినము నా ప్రభువా, ఆదికాండ గ్రంథములో నుండి నీ వాక్య ధ్యానాలు వినుచుంటుండగా మీ సహాయము మాకిచ్చి మమ్మల్ని నడిపించి ఆదరించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మార్చి నెల 21వ తారీఖు దినాన్ని మనకిచ్చినారు. ఈ దినమందు ఆదికాండము 9వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. ఇందులో అన్ని విషయాలు ఈ రోజునే కాదు, రేపటి సమయంలో కూడా ధ్యానానికి తీసుకుందాం. ఓడలో నుండి వచ్చిన నోహవు కుమారులు షేము, హాము, యాపేతు అనువారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోహవు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. మనము జనములను వ్యాపింపజేసిన యేసుక్రీస్తుగా ఈ అధ్యాయములో మనకి కనబడుతున్నారు. ఆయన వ్యాపింప చెయ్యకపోతే
ఏదియును జరగదు. కాబట్టి మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యములో తేటగా మనం చూస్తున్నాం. అట్లయితే భూమిని కలిగించిన ప్రభు ఆయనే, జనములను నిర్మించింది ఆయనే, ఆ తదుపరి విస్తరింపజేసి వ్యాపింపజేసేది కూడా ఆయనే అయినారని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 17:26 వచనములో మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించెను అని చదువుతున్నాం. కాబట్టి జనుములను సృజించింది ఒకని ద్వారా. ఆ ఒక్కడు వలన ఈ ప్రపంచంలో ఉన్నవారందరినీ ఆయన కలగచేసినాడు. కాబట్టి బైబిలు చారిత్రాత్మకమైంది. బైబిల్ యథార్థమైన సంఘటనలు చెప్తుంది. ప్రియులారా, ప్రభు రెండో రాకడలో ఉన్నాం. రాకడకు కొరకై సిద్ధపడుతున్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఈ దినమందే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి. ఈ 18-19 వచనాలలో ఉన్న మరిన్ని విషయాలు మరోసారి ధ్యానం చేద్దాం. ఇది ఇతరులకు షేర్ చేయండి. ప్రభు ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.